అందరికీ ప్రైజ్ లార్డ్. ఏంటి రాత్రంతా ఏడుస్తున్నారా? అందరిలో ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారా? ఇదిగోండి మనకోసమే దేవుని వాగ్దానం. యెషయా 51:2. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయ్యుండగా నేను అతన్ని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసితిని. యెషయా 60:22. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడు ఇంత గొప్ప వాగ్దానం ఇస్తుండగా ఎందుకు అలా బాధపడుతున్నావు? ఇదిగో దేవునితో మాట్లాడు. కీర్తన 4:8. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఒంటరిగా ఉన్నానని భయపడకు, ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు అని దేవునికి థ్యాంక్స్ చెప్పుకొని పడుకోండి. గుడ్ నైట్.